నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ఒక్కో వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఒక్కో లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఇది మా యానివర్సరీ వ్లాగ్ అనమాట. చిన్న గెట్ రెడీ వీడియో చేద్దాం అనుకున్నాము, కానీ అది ఫ్లాప్ అవ్వడం వల్ల ఇంకా అప్లోడ్ చేయలేదన్నమాట. ఇంకా యాదగిరిగుట్ట స్వర్ణగిరి నేను ఎప్పుడు చూడలేదు. ఈ ఇయర్ తీసుకెళ్తా అన్నాడు, కానీ దేవుడు పిలిపే రాలేదు. మా ఆయన తీసుకెళ్తా అన్న దేవుడు పిలుపు రాలేదు. మనం వెళ్ళాలనుకుంటే కాదు, ఆయన పిలుపు రావాలి కదా. ఇంకా సో మా అమ్మ వాళ్ళ ఇంటికైనా వెళ్దామని రెడీ అవుతున్నా. నేను రెడీ అవుతుంటే నీకు ఒక సర్ప్రైజ్ ఉంది రా అని చెప్పి పిలిచిండనమాట. ఏం సర్ప్రైజ్ అంటే ఏముండదులే, ఏదైనా ప్రాంక్ లాగా చేస్తాడు అనుకున్నా. సో ఇట్లా మైక్స్ గిఫ్ట్ ఇస్తాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. లాస్ట్ ఇయర్ కూడా అంతే, కానీ ట్రైపాడ్ స్టాండ్ ఇచ్చిండు లాస్ట్ ఇయర్, రింగ్ లైట్ది. కానీ మైక్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఇంకా ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ఒక చిన్న సీపిన్ కేబుల్ ఇచ్చారు, ఆండ్రాయిడ్కి ఇంకా ఐఫోన్కి కనెక్ట్ చేసుకునేటట్టు కూడా ఇచ్చారనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, నేను కింద లింక్ ఇచ్చిన అనమాట. ఇంకా వాయిస్ ఓవర్ కూడా ఇచ్చిన, ఒకసారి వినండి. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫైనల్గా అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన సమ్మర్ హాలిడేస్ అని చెప్పి మా మరదలు కూడా వచ్చిందనమాట. నేను మా చెల్లి మా మరదలు కొంతసేపు అట్లా వీడియో ముందు చేసినాం అనమాట. ఇప్పుడు మా మమ్మీ మా యానివర్సరీ స్పెషల్గా అయితే బిర్యానీ వేస్తుంది. మా మమ్మీ చాలా ప్రాక్టీస్ అయిపోయింది. ఒకప్పుడేమో ఫోన్లో చూసి మాత్రమే వేసేది, కానీ ఇప్పుడు ఫోన్లో చూడకుండా టకా వేసేసింది అనమాట. ఒక 4-5 టైమ్స్ అయితే చేసింది. ఇంకా ఎవరి పనిలో వాళ్ళు తొందరగా కావాలని చెప్పి వాళ్ళు డే అంతా పనిపోతారనమాట. ఇంకా ఇట్లాంటి సెలబ్రేషన్ చేయాలంటే కొంచెం కష్టమే. కొంచెం లేట్ అయిందంటే చాలా అసలు ఊరుకోరు, ఇక పడుకొని పోతారు. వాళ్ళు తొందరగా చేసుకుంటారు కాబట్టి ఇక వాళ్ళకి తగ్గట్టు మనం కూడా ఉండాలి కదా. అట్లా ఇంకా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుంది. బగారా రైస్ ఏమేలే, వైట్ రైస్, చికెన్ కర్రీ, ఇంకా బిర్యానీ అనమాట. తినని వాళ్ళ కోసం, అంటే మా తాత మా నాన్నమ్మ తినరు కాబట్టి ఇంకా వాళ్ళ కోసం అనమాట. ఇంకా జొన్న రొట్టెలు కూడా చేసిందనమాట. ఇంకా తొందరగా వంట కంప్లీట్ చేసుకొని ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్ళిపోయినాం. మా ఇంట్లో పెద్దగా లైటింగ్ లేదు, సో లైటింగ్ లేదని చెప్పి ఇతల ఇంట్లోకి అయితే వచ్చేసినాం. ఇంకా మా డాడీ వెళ్ళి కేక్ తీసుకొని వచ్చిండనమాట. అప్పటికి టైం 10 అవుతుంది. ఇంకా మా తాతకు మంచిగా నిద్ర వస్తుందంట. సో ఇంకా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. చూసేయండి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా. మేము ఏం సెలబ్రేట్ చేసినా మా తాత మా నాయనమ్మ ఖచ్చితంగా ఉండాలి. ఇంకా ఏం సెలబ్రేట్ చేసినా అంటే మేము ఓన్లీ బర్త్డే వరకే సెలబ్రేట్ చేస్తుండే అనమాట. ఇప్పుడు మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి అనమాట. నాకు మా తాత ఏం గిఫ్ట్ ఇచ్చిండో చెప్పాలా, 150 రూపీస్ గిఫ్ట్ చేసిండు అనమాట మా తాత. మా పెద్ద మమ్మీ, మా పెద్ద డాడీ, ఇంకా 2 తమ్ముళ్ళు ఉన్నారు. ఇంకా చిన్న తమ్ముడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిండు సమ్మర్ హాలిడేస్ కాబట్టి. ఇంకా పెద్ద తమ్ముడు రోల్ వచ్చినప్పుడు దిగుతాడంట. సో మా పెద్ద మమ్మీ మా పెద్ద డాడీ ఏం గిఫ్ట్ చేసిరంటే 300 గిఫ్ట్ చేసిరనమాట, మనీనే. సో మా మమ్మీ మా డాడీ ఈ సెలబ్రేషన్స్ అంతా చేసిరనమాట. వీళ్ళే మా మమ్మీ మా డాడీ. సో నెక్స్ట్ మా మరదల్ మా చెల్లి అనమాట. సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఇంకా వాళ్ళిద్దరు ఇంటి దగ్గరనే ఉన్నారు. ఇప్పుడు మా 2 తమ్ముళ్ళ ఫోటో రోల్ అనమాట. నెక్స్ట్ వైఫ్ అండ్ హస్బెండ్స్ గ్రూప్ ఫొటోస్ అనమాట. ఇంకా నెక్స్ట్ ఫ్యామిలీ గ్రూప్ అనమాట. ముగ్గురు మిస్ అయ్యారు. ఈ ఫ్యామిలీ ఫోటోలో ముగ్గురు మిస్ అయ్యారు. ముగ్గురు తమ్ముళ్ళు మిస్ అయ్యారు.
సెలబ్రేషన్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మా హస్బెండ్ ఇంకా కొన్ని ఫొటోస్ వీడియోస్ అట్లా తీసుకున్నాం అనమాట. నేను ఇప్పుడిప్పుడే యూట్యూబ్లో లాంగ్ వీడియో చేస్తున్నా కాబట్టి ఇంకా ఏమేమి క్యాప్చర్ చేయాలి, ఎంత వీడియో తీయాలనేది ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నా అనమాట. ఒక 4-5 వీడియోస్ ఉన్నాయి అంతే నా ఈ లాంగ్ వీడియోస్. సో ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను అనమాట. ఇంకా అందరం కూర్చొని బంతి భోజనం చేసినాం. బిర్యానీ చేసినామని చెప్పినాం కానీ రెసిపీ ఎట్లా వచ్చిందని చెప్పలే కదా. సరే ఇప్పుడు చూపిస్తా. ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. నాకు ఇంతకు ముందు ఉన్న యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన రెసిపీ ఒక 1K వ్యూస్ అట్లా వచ్చినాయి ఈ రెసిపీకి, బిర్యానీ రెసిపీకి. కావాలంటే కామెంట్ చేయండి, మా మమ్మీతో ఖచ్చితంగా చేపిస్తా ఈసారి వెళ్ళినప్పుడు. అందరం కలిసి తిన్న తర్వాత మంచిగా ఇంకా పైకి వెళ్ళిపోయి పడుకున్నాము. దానికి నెక్స్ట్ డే కూడా కంటిన్యూ చేసిన. May 22 నా లైఫ్లోనే అసలు నేను మర్చిపోలేని రోజు అనమాట. ఎందుకు అనుకుంటున్నారా, మా చెల్లి నా గూగుల్ యాడ్సెన్స్ పిన్ని అలా పట్టుకొస్తుంటే నేను అస్సలు నా 8 నెలల జర్నీ గుర్తొచ్చింది. 1 ఇయర్ సక్సెస్ఫుల్గా వేస్ట్ చేసి 1 ఇయర్ సక్సెస్ అయ్యి ఫైనల్గా గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చింది. ఇంకా నాకు ఇది గూగుల్ నుంచి వచ్చింది నాన్న అమ్మ అని వాళ్ళకి చూపిస్తే పెద్ద రియాక్షన్ ఏం లేకుండే, ఎందుకంటే వాళ్ళకు ఇవన్నీ తెలియదు కాబట్టి ఇంకా ఏం చెప్పలేదన్నమాట. సో నేను లాస్ట్ ఇయర్ ఎంత వేస్ట్ చేసినో ఈ ఇయర్ అంత సక్సెస్ అయినా అనమాట. ఇంకా నేను మా చెల్లి మా మర్దలు ముగ్గురం శారీస్ కట్టుకొని రీల్స్ కూడా చేసినాం అనమాట. ఆల్రెడీ అప్లోడ్ చేసిన, చూడని వాళ్ళు చూసేయండి. ఇంకా సో ఇంతవరకు చూసి నాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా యాడ్సెన్స్ పిన్ వచ్చిందని చెప్పి వీడియో కూడా అప్లోడ్ చేసిన, ఒకసారి చూడండి.